యాక్చువల్‌గా వాళ్ళు ఎప్పుడైతే సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారో, దే వర్ లుకింగ్ ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హూ కెన్ టేక్ దెమ్ టు దట్ లెవెల్. రైట్. సో దే అప్రోచ్డ్ అస్. నేను కూడా అక్కడికెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడినాను. రైట్. అంటే అసలు వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది అనే కాన్సెప్ట్ లో నేను కూడా చూస్తున్నాను. చూస్తే పిల్లలు వాళ్ళు చెప్పి నాకు బాగా నచ్చింది ఏంటంటే, స్కూల్ లాగా ఉంది సార్ ఇది అన్నారు. నాకు ఆ విషయం బాగా నచ్చింది. అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చిల్లరగా ఉండకూడదు అనేది నేను స్ట్రాంగ్ గా ఐ బిలీవ్. కరెక్ట్. రైట్. అంటే వాళ్ళు చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు, అది వాళ్ళ భవిష్యత్తుని ఇచ్చే ప్లేస్ అండి. అది ఇట్స్ లైక్ ఎ టెంపుల్. అవును. రైట్. అటువంటి ప్లేస్ లో ఎట్లా ఉండాలంటే ఆ సీరియస్నెస్ ఉండాలి. మ్మ్. దాని రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే మంచి భారత పౌరులు అక్కడి నుంచి బయటకు వస్తారు. అవును. యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ కావచ్చు. సో దానివల్ల నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను అడిగినప్పుడు వాళ్ళు స్కూల్ లాగా ఉంది అంటే, నేను ఎందుకు స్కూల్ లాగా ఉంది అంటే, మాకు అసలు టైం ఇవ్వట్లేదు సార్, అంత వర్క్ లోడ్ ఇస్తున్నారని చెప్పి. Right. సో వర్క్ లోడ్ ఇవ్వకుండా వాళ్ళని జస్ట్ ఏదో సర్టిఫికేట్ చేతిలో పెడితే జీవితం మొత్తం వాళ్ళు ఏడుస్తారు. సో అలా కాకుండా మార్వాడి యూనివర్సిటీ అంటే ఏం చేస్తారంటే, క్లాస్ రూమ్సే కాకుండా బియాండ్ క్లాస్ రూమ్ వాళ్ళు చాలా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తారు వీళ్ళని. మ్మ్. అంటే వాళ్ళు సరదాగా చెప్పిన ఆన్సర్ సీరియస్ గా కాదు, మమ్మల్ని అంత బిజీ చేస్తారు అనే మాటని అది చెప్పింది. అది నాకు ఎక్కడో బాగా కనెక్ట్ అయిందండి. అంటే రియలీ ఐ ఫీల్ ఇట్ రైట్ Very నో true. పర్సనలీ. అంటే మీరు- పిల్లలు ఆ రకంగా బయటికి రావాలి, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి రావాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. రేపొద్దున ఒక్కసారి సంఖలో ఫైల్ పెట్టుకొని బయటికి వెళ్తే లైఫ్ లో మళ్ళీ నేర్చుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. కరెక్ట్. వెరీ ట్రూ అండి. రైట్. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి.